ప్రియ సహోదరులారా, జగద్రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం చదువుకుని వాక్య ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మీలో మంచి పని ఆరంభించిన వాడు క్రీస్తు యేసు దినం వరకు దాన్ని కొనసాగించుకుంటూ పూర్తి చేస్తాడు. ఇది నా గట్టి నమ్మకం. ఈ వచ్చిన భాగం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది అనంటే, మీలో ఈ మంచి పని ఆరంభించిన వాడు క్రీస్తు యేసు రోజు వరకు దాన్ని కొనసాగించుకుంటూ పూర్తి చేస్తాడు. చూడండి, దేవుడు తన యొక్క భక్తుల జీవితాలలో ఏదో ఒక నూతన కార్యాన్ని ఆరంభించిన వాడుగా ఈ వాక్యం ద్వారా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏమిటి దేవుడు ఆరంభించినటువంటి నూతనమైన కార్యం ఒక వ్యక్తి జీవితంలో అని సూచినప్పుడు ప్రవచన గ్రంథాలు ఈ విధంగా చెబుతూ ఉంటాయి. ఇదిగో, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. వాక్య వచనం అంటుంది, మీలో ఈ మంచి పని ఆరంభించినవాడు అని చెబుతూ ఉన్నాయి. ఏంటి దేవుడు మన జీవితాల్లో ఆరంభించేటటువంటి పని అని చెప్పారంటే, ప్రతి వ్యక్తిని కూడా దేవుడికి ఇష్టమైనటువంటి భక్తులుగా మార్చటం, నిజమైనటువంటి మానవ విలువలు కలిగి ఒక మనుషుడు ఈ భూమి మీద ఎలా బ్రతకాలి అనే దాని గురించి చెప్పే దేవుడి పేరు యేసుక్రీస్తు ప్రభులవారు. యేసు ప్రభు అంటే ఎవరు అని చెప్పానంటే, ఒక మనిషి ఈ భూమి మీద ఈ మానవ జీవితాన్ని సార్థక్యం చేసుకోవడానికి, మోక్షసిద్ధిని పొందుకోవడానికి, నిత్య జీవాన్ని సంపాదించుకోవటానికి మానవుడికి మార్గం చూపే దేవుడి పేరే అవతార పురుషుడగు యేసుక్రీస్తు ప్రభులవారు. కాబట్టి నశించుచున్న దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉండగా, మరి నశించిపోవచ్చున్నటువంటి మానవ జాతి ఎడల దేవాది దేవుడు కలిగి ఉన్నటువంటి విశేషమైన ప్రేమను బట్టి ఆయన కొందరిని అభిషేకించి వారి ద్వారా అనేకులను రక్షించటానికి ఈ దేవుడు ఉన్నతమైనటువంటి ప్రణాళికలు కలిగి మానవ రక్షణార్థమై దేవాది దేవుడు తన స్వరాన్ని వినిపింపచేసేవాడు. తన దక్షిణ హస్తాన్ని చాపి ఉంచేటటువంటి దేవుడు. ప్రేమస్వరూపి అయిన ఈ దేవాదేవుని జ్ఞానాన్ని ఎవరైతే గుర్తించి ఆయన అనుగ్రహించేటటువంటి మారు మనస్సును పొందుకోవడానికి, ఆయన అనుగ్రహించేటటువంటి ఒక క్రమమైనటువంటి జీవన విధానాన్ని మనిషి సంపాదించుకోవడానికి, దేవుడికి నచ్చినటువంటి వ్యక్తిత్వాన్ని మానవుడు సంపాదించుకోవటానికి ఈ భూమి మీద మనిషి పడే ప్రయాస ఏదైతే ఉంటుందో అదియే ఆ వ్యక్తి జీవితాన్ని సార్థక్యాన్ని గావించేది. ఒక మనిషి తన జీవితానికి సార్థక్యాన్ని చేకూర్చుకునేది అతడు నడిచేటటువంటి నడవడిక, అతడు నడిచేటటువంటి నడత. కాబట్టి ప్రతి వ్యక్తిని కూడా మేలుకరమైనటువంటి మార్గాల్లో, ప్రతి వ్యక్తిని కూడా దీవెనకరమైనటువంటి మార్గాల్లో నడిపించేటటువంటి దైవవాక్య సూత్రాలను మనము ధ్యానించినప్పుడు దేవాదేవుడు అంటున్నాడు కదా, మానవుడు దేవుని చేతిలో వాడబడేటటువంటి వాడు, దేవుడి హస్తములో మనుష్యుడు వాడబడుచు ఉన్నటువంటి వాడు. కాబట్టి అట్టి దేవాది దేవుని చేతిలో నేను ఉన్నాను అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో అటివారిని ఈరోజు దేవుడు దావీదు భక్తుని మీద ఉన్నటువంటి తన దయా దృష్టిని ఆ వ్యక్తుల మీద ఉంచి, వారు తమ యొక్క విషయ వ్యవహారాలలో వారు ఉత్తమమైనటువంటి వ్యక్తులుగా నిలిచి తమ యొక్క దేవుని నామాన్ని మహిమపరిచేటటువంటి వారుగా వారు ఉత్తీర్ణులవుతారు అని వాక్యం దీవిస్తూ ఉంది. ప్రభు మాటలను మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రియులరా, మనం ఎవరిమి అని చెప్పానంటే, నిజంగా నేను నిజమైనటువంటి భక్తి చేసేవాడిని అని అంటే, నీవు దేవుని చేత ఆ విధంగా సృష్టించబడ్డావు. నీకు ఆ వ్యక్తిత్వాన్ని అనుగ్రహించినటువంటి యేసుక్రీస్తు ప్రభులవారు దేవాది దేవుడు నీ యందు సంతోషించేటటువంటి వారుగా ఉన్నారు అనే సత్యాన్ని ఈ రాత్రికాలం మనం గుర్తించాలి. ప్రభు మనలను ప్రేమించి ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఈ భూమి మీద జీవించటానికి ఆయన నడిపించుచున్నటువంటి దేవుడిగా ఉన్నారు. కనుక
ప్రభు ఏమని చెబుతున్నారు అని అంటే, మీలో ఒక నూతన క్రియ ఆరంభించిన వాడు ఆయన ఏమని చెబుతూ ఉన్నాడు అని అంటే, నీవు దేవుని చేతి పని అయి ఉన్నావు. ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి, క్రీస్తును వెంబడించేటటువంటి భక్తుడు సకల ప్రజలకు దీవెన ప్రదాత కాగా, సకల జనుల యొక్క ఉన్నతిని ఇతడు కొరకై ప్రార్థించేవాడై ఉండగా, ఈ యొక్క భక్తుని గురించి వాక్యం ఉంటుంది కదా, ఇతడు దేవుని చేతి పని అయి ఉన్నాడు. దేవుని చేతి పని. దేవుడు తన చేతితో ఈ వ్యక్తికి రూపమిస్తున్నాడు. కీర్తనాకారుడైనటువంటి భక్తుడు అంటాడు, నీ అరచేతులలో నీవు నన్ను చెక్కుకొంటివి. దేవుడు తన అరచేతితో భక్తుడిని చెక్కుతూ ఉన్నాడు. ఎలా ఇతనికి రూపమిస్తూ ఉన్నాడు, ఎలా ఇతనికి భక్తిని నేర్పిస్తూ ఉన్నాడు, ఎలా ఇతనికి దైవత్వాన్ని గుర్చిన జ్ఞానాన్ని అభ్యసింపచేస్తూ ఉన్నారు, ఎలా ఇతనిని తన పరిశుద్ధాత్మ చేత నూతనీకరించుచూ ఉన్నారు, ఎలా ఈ వ్యక్తిని దేవాది దేవుడు ఆత్మపూర్ణునిగా చేస్తూ ఉన్నాడు అని గమనించినప్పుడు, ఎప్పుడైతే ఈ భక్తుడు దేవుడి మీద తన ధ్యాసను ఉంచాడో, తన ఊసును ఉంచాడో, తన పరిపూర్ణమైనటువంటి ఏకాగ్రతను ఉంచాడో, అప్పుడు దేవుడు ఇతగాడిని తనకున్నటువంటి స్వభావ స్వరూపములోనికి మార్చుకునేటటువంటి వారుగా, నడిపించేటటువంటి వారుగా యేసు ప్రభు ఉన్నారు అని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులరా, ప్రభువాక్యం మనతో అంటూ ఉంది. ఎఫెసీ గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనములో దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడుతూ ఉంది. ప్రభు మాటలు ఈ విధంగా చెబుతూ ఉన్నాయి. ప్రియులరా, ప్రభు మనల్ని ఎలా చేశారు, ఎలా చూశారు అని చెప్పానంటే, మనము కేవలము ఈ రక్షణ మనం ఎలా పొందాం, ప్రభు ఎలా ఈ రక్షణ భాగ్యాన్ని ఇచ్చారు అని అంటే, అది విశ్వాసం ద్వారా అనుగ్రహించబడింది. కేవలము విశ్వాసము ద్వారా ప్రభు తన యొక్క రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి దేవుడై ఉన్నారని మనం చదువుకుంటున్నాం. చూడండి, మనము వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ఎవరము ఏట? ఆయన చేసిన పని అయ్యున్నాం. ఆయన మనలను తన చేతితో తయారు చేస్తూ ఉన్నాడు, చెక్కుకుంటూ ఉన్నాడు. ఎలా ఆయన తయారు చేస్తూ ఉన్నాడు అనంటే, మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయడానికి, మనం ఏ నీతి కలిగినటువంటి క్రియలు చెయ్యాలి అని దేవుడు మన విషయమై కోరుకున్నాడో ఆ మార్గములో నడవడానికి మొట్టమొదట ఈ దేవుడు మనలను ఆయన తన చేతితో మనలను చెక్కుకొనినటువంటి వారిగా ఈ వాక్య భాగంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. చూడండి నా ప్రియ సహోదరులరా, అలాగే ప్రభు వాక్యాన్ని మనం చదువుకుంటూ వచ్చినప్పుడు 2వ కొరింథీ గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనములో ఒక మాట దేవుని వాక్యము చదువుకుందాం. చూడండి, కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము నూతనమాయను. స్తోత్ర. నూతన పరుస్తూ ఉన్నారు సమస్తాన్ని. ఎందుకు సమస్తము నూతన పరచబడుతూ ఉంది అని అంటే, వాక్యములో ఉన్న సత్యాన్ని బట్టి, వాక్యములో ఉన్నటువంటి నీతిని బట్టి, వాక్యములో ఉండేటటువంటి జీవాన్ని బట్టి సమస్తము కూడా నూతనమైనదిగా దేవుని చేత మార్చబడేదిగా ఉంటూ ఉంది. కాబట్టి ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినప్పుడు మనం బాగా గమనించవలసినటువంటి మాట ఏంటి అని అంటే, మనలో పాప విముక్తిని, రక్షణ పనిని మొదలుపెట్టినవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. మనలో ఉన్నటువంటి పాపానికి విముక్తి ఎలా కలుగుతూ ఉంది, రక్షణ మనకి ఎలా ప్రాప్తిస్తూ ఉంటుంది అని చెప్పి అనంటే, దానిని యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే అనుగ్రహించేవారుగా ఉన్నాడు. వారి పాపముల నుంచి వారిని విడిపించుటకు ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మానవుడి పాపాన్ని పరిహరించడానికి దేవుడే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ భూమి మీద ఉద్భవించి ఉన్నారు అని పరిశుద్ధ వేదమైనటువంటి బైబిల్ గ్రంథం సాక్ష్యం చెప్తూ ఉంది. కాబట్టి మనము దేవుడు మనలను పాపముల నుంచి విడిపించేవారుగా ఉన్నారు. మనం పాపముల చేతను, అపరాధముల చేతను ఏడవబడుచున్న వారముగా ఉన్నప్పుడు దేవుడు మనలను పాపము నుంచి విమోచించేవారుగా ఉన్నారు.
తన రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించేటటువంటి వారుగా ఉన్నారు. మనలో తన రక్షణ సంకల్పాన్ని ఆయన చేసి ఆయన అనేకమైన బంధకాల నుండి వ్యక్తిని విడిపించి తన యొక్క కుమారునిగా తనకు చెందినవాడుగా దేవుడు చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఈరోజు మనలను ఎలా చూడాలి అనుకుంటున్నారు అని చెప్పారంటే, దేవునికి స్తోత్ర, దేవునికి దత్తపుత్రులంగా చూడాలని ప్రభు మనలను కోరుతూ ఉన్నాడు. దత్తపుత్రాత్మను దేవుడు దయచేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం ఎవరి చెబుతా ఉంది అని అంటే, దేవునికి స్తోత్ర. యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో వాక్యం ఈ విధంగా వ్రాయబడుతూ ఉంది. తన సృష్టిలో మనం తొలి పంటగా ఉండాలని తన సంకల్పం ప్రకారం తన సత్యవాక్కు ద్వారా మనకు నూతన జన్మ కలిగించాడు. ప్రభు మనకి ఏం చేసినాడు? తన సృష్టిలో మనం తొలి పంటగా ఉండాలి అని, మనము తొలి పంటగా దేవునికి ఉండాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఈ తొలి పంట ఎందుకు అని చెప్పానంటే, ఇది దేవుని మందిరానికి తేబడేది, దేవుని మందిరములో అర్పించబడేది, దేవుని సన్నిధిలో అర్పించబడేది ఈ తొలి పంట. తొలి పంటగా దేవుడు చేయాలని కోరుతూ ఉన్నాడు. అలా దేవుడు సంకల్పిస్తూ ఉన్నారు అని మనం ఈ వాక్యంలో చదువుతూ ఉన్నాం. చూస్తే నా ప్రియమైనటువంటి సహోదరులరా, వాక్యం ఏముంటుంది అని అంటే, ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్ద కూడా పరిశుద్ధమే, చెట్టు వేరు పవిత్రమైతే కొమ్మలు కూడా పవిత్రమే అని రోమా పత్రిక వాక్యంలో మనం ఈ విధంగా చదువుతూ ఉన్నాం. 11వ అధ్యాయం 16వ వచనంలో వాక్యంలో చదువుకుంటూ ఉన్నాం. ముద్దలో మొదటి పిడికెడు పవిత్రమైనదైతే ముద్దంతా పవిత్రమే. దేవునికి స్తోత్ర. కాబట్టి దేవుడు మనలను పవిత్రమైనటువంటి వారుగా ఉండాలని కోరుతూ ఉన్నారు. ఆ ఉద్దేశంతోనే దేవుడు మనలను తన రక్షణ భాగ్యాన్ని దయచేసినారు. వాక్యం ఏముంటుంది అని అంటే, సంఖ్యాకాండం 15వ అధ్యాయం 17వ వచనంలో వాక్యం ఈ విధంగా రాయబడుతూ ఉంది. యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నారు, నీవు ఇశ్రాయేలు ప్రజలతో ఈ విధంగా చెప్పు, నేను మిమ్మల్ని తీసుకుపోతున్న దేశంలో మీరు ప్రవేశించిన తరువాత ఆ దేశం ఆహారం తిన్నప్పుడు దానిలో ఒక భాగం ప్రత్యేకమైన కానుకగా యెహోవాకు అర్పించాలి. మీ మొదటి పిండి ముద్దలో నుంచి ఒక రొట్టెను అర్పించాలన్నమాట. మీ కళ్ళంలోనే ధాన్యంలో నుంచి కొంత అర్పించినట్టే దాన్ని అర్పించాలి. మీ తరతరాలకు మీ మొదటి పిండి ముద్దలో నుంచి ఒక భాగం యెహోవాకు అర్పించాలి. చూడండి నా ప్రియమైన సహోదరులారా, ప్రభు ఈ విధంగా చెబుతూ ఉన్నారు. ఏమని అంటూ ఉన్నారు? మీరు మొదటి పిడికెడు దేవునికి అర్పించాలి. మీ మొదటి పిడికెడు దేవునికి అర్పించాలి. ఆ దేశం ఆహారం తిన్నప్పుడు దానిలో ఒక భాగం ప్రత్యేకమైన కానుకగా యెహోవాకు అర్పించాలి. ఇవి దైవికమైన క్రమాలు. దేవుడు ఒక క్రమాన్ని క్రైస్తవ్యానికి, ఇశ్రాయేలు జనాంగానికి నేర్పించి దాని ద్వారా దేవుడు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, కృతజ్ఞత అనే భావం ఎప్పుడైతే తన యొక్క బిడ్డలలో ఉంటుందో అది వారికి నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైన కార్యాలను జరిగించేదిగా ఉంటుంది. కృతజ్ఞత అనేది మనిషికి ఉన్నప్పుడు అతడు మేలు పొందుకునేవాడుగా ఉంటాడు. కృతజ్ఞత లేకపోతే మానవుడు అనేకమైనటువంటి నష్టాలు పాలవుతూ ఉంటాడు. కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు ఆహారం పెట్టినప్పుడు అందులో కొంత భాగాన్ని దేవునికి ఇచ్చినప్పుడు అతనిలో భక్తి అనేది అలవర్చబడుతూ ఉంటుంది. ఈ భక్తి అతని జీవనానికి, జీవితానికి, ఆశీర్వాదానికి పెట్టుబడి అయి ఉన్నది. భక్తి మనుషుడి దీవెనకు పెట్టుబడి అంతే మాత్రమే కాదు. భక్తి అనేది మానవుని ఉనికికి ఆధారం. మానవుని ఉనికిని నిలబెట్టేది అది, మానవునికి సరి అయిన నిర్వచనాన్ని తెలియచేసేది అది, మానవుని స్థితిగతులను కాపాడేది అది అని చెప్పానంటే అది కేవలము భక్తి మాత్రమే. ఈ భక్తి ఉనికిని కాపాడడం మాత్రమే కాదు, కృతజ్ఞత చెల్లించి జీవితాన్ని ఫలప్రదం చేసుకోవడం మాత్రమే కాదు, ఈ భక్తి మానవుడిని దైవిక సంబంధమైనటువంటి జ్ఞానంతో నింపేదిగా ఉంది. దేవాది దేవుడిని గూర్చినటువంటి జ్ఞానం మనిషిలో ఎప్పుడు సమృద్ధిగా ఉంటుందో మానవుడు ఇహపరాలను ధ్యానించేవాడుగా ఉంటాడు. భూ సంబంధమైనటువంటి సంగతులను, పరలోక సంబంధమైన సంగతులను ఏ మనుషుడు అధ్యయనం చేసేవాడుగా ఉంటాడో
వాడి జీవితము పారమార్థికమైనదై ఉంటుంది. అనగా అతడు ఉన్నతమైన లక్ష్యాలను కలిగి, ఉన్నతమైన గురిని కలిగి ఈ జీవితం జీవించటం అనేది జరుగుతుంది. పారమార్థిక విలువలు లేనటువంటి మనుషుడు, అనగా మోక్షరాజ్యాన్ని గూర్చినటువంటి జ్ఞానం లేనటువంటి మనుషుడు, పరలోక రాజ్య సంబంధమైనటువంటి జ్ఞానం లేనటువంటి మనుషుడు ఈ లోకంలో తాను బ్రతికేది కేవలం ఒకటి శరీరం కొరకు, రెండు లోకం కొరకు. ఒకటి శరీరం కొరకు, రెండు లోకం కొరకు. కానీ పారమార్థిక విలువలు కలిగినటువంటి మనుషుడు ఈ భూమి మీద ఉన్నతమైన జీవన ప్రమాణాలు కలిగిన వాడై ఉంటాడు. ఆ జీవన ప్రమాణాలు ఏమని అంటున్నాయి అని చెప్పానంటే, శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది, ఆత్మయే జీవింపచేయుచున్నది. మానవుడు బ్రతకడానికి కారణం శరీరం కాదు, శరీరములో ఉన్న ఆరోగ్యం కాదు, జ్ఞానము కాదు, బలము కాదు, ధనము కాదు, మరేదో కాదు. మరేంటి అని చెప్పానంటే, మానవుడు బ్రతకడానికి కారణము అతన్ని పోషిస్తూ ఉన్నటువంటి పరమాత్ముని యొక్క కృపా ప్రేమ సమ్మిళితం. దేవునికి స్తోత్రం. కాబట్టి మానవుడు ఆత్మ చేత జీవింప చేయబడుతూ ఉన్నాడు. ఈ ఆత్మ పరమాత్ముడైనటువంటి దేవుడిని ఎప్పుడైతే కొలిచేదిగా ఉంటుందో, ఆయన మార్గంలో నడిచేదిగా ఉంటుందో, ఆయన యొక్క క్రమశిక్షణ కలిగినటువంటి మానవ జీవితాన్ని సలిపేదిగా ఉంటుందో, అది దీవించబడేటటువంటి మానవ జీవితం అని మనం ధ్యానం చేస్తూ ఉంటాం. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ప్రభువాక్యం మనతో అంటూ ఉంది, నీకు అప్పగించబడినటువంటి పనిలో నీవు నమ్మకంగా ప్రవర్తించినప్పుడు నీది జయ జీవితం, విజయం నీ సొంతం అని ఎప్పుడూ కూడా గుర్తించుకోవాలి. ప్రభు మాటలు మనతో ఈ విధంగా చెబుతూ ఉన్నాయి. ఏమని అంటూ ఉన్నాయి అనంటే, ఇక్కడ మొదటి పిడికెడు అంటే యూదుల్లో నుంచి దేవుడు మొదట ఎన్నుకున్న కొంతమంది, యూదుల్లో నుంచి దేవుడు మొదట ఎన్నుకున్న కొంతమంది, క్రీస్తును స్వీకరించిన వారు, లేక ఆ జాతి పూర్వీకులు. ఎవరు వారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, లేక క్రీస్తు కూడా కావచ్చు అనేటటువంటి సత్యాన్ని ఇక్కడ మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏంటి ఈ మొదటి పిడికెడు అని చెప్పానంటే, అది ఒకటి పాత నిబంధన గ్రంథంలో వ్యక్తులను చూసినప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులని చెప్పవచ్చు. అదే సమయంలో ఇశ్రాయేలు సంతానంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని వర్ణించడం జరుగుతూ ఉంది. కనుక ఈ మొదటి పిడికెడు ఎవరిని సూచిస్తూ ఉంది? యేసు ప్రభువుని సూచిస్తూ ఉంది. కాబట్టి మనం బాగా గమనించినప్పుడు నా ప్రియమైనటువంటి సహోదరులరా, ప్రభు ఈ మాటలు మనతో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతూ ఉన్నారు? దేవునికి స్తోత్ర. ఇక్కడ పవిత్రం అంటే దేవుని సదుద్దేశం కోసం ప్రత్యేకించబడిందని అర్థం. పవిత్రం అని అంటే దేవుని సదుద్దేశం కొరకు, ఏ మంచి ఉద్దేశంతో దేవుడు దేనిని ప్రత్యేకిస్తూ ఉన్నారో అది పవిత్రం. లేవీకాండం 20వ అధ్యాయం 7వ వచనంలో వాక్యాన్ని చదివినప్పుడు వాక్యం ఈ విధంగా అంటూ ఉంది, నేను యెహోవాను మీ దేవుణ్ణి గనుక మిమ్ములను మీరు పవిత్రపరుచుకొని పవిత్రులై ఉండాలి. యెహోవా దేవుడు ఇశ్రాయేలుతో చెబుతూ ఉన్నమాట, నేను యెహోవాను, మిమ్మును మీరు పవిత్రపరుచుకుని పవిత్రులై ఉండాలి. నా చట్టాలను పాటించి వాటి ప్రకారం ప్రవర్తిస్తూ ఉండాలి. నేను మిమ్ములను పవిత్రపరిచే యెహోవాను. ఎవరటి ఈ దేవుడు? పవిత్రపరిచేటటువంటి దేవుడు. ఎవరైతే ఆయన ఆజ్ఞలను పాటించేవారుగా ఉంటారో అట్టివారిని దేవుడు అంటున్నాడు కదా, నేను మిమ్మల్ని పవిత్రపరిచేవాడిని. దేవుని వాక్యాన్ని ఎవరు ప్రేమిస్తారో వారు పవిత్రపరచబడుచున్నటువంటి వారు. కాబట్టి ఈ ప్రభు మాటలు మనతో చెబుతూ ఉన్నాయి కదా. దేవుని యొక్క సన్నిధానంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం ఈ విధంగా అంటూ ఉంది, దేవుడు మనలను పవిత్రపరిచేవాడు. దేవుడు మనలను పవిత్రపరిచేవాడు. చెట్టు యొక్క వేరు అంటే దాదాపు ఖచ్చితంగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను అని, అదే సమయంలో అబ్రహాము ఒక్కడనే అది సూచిస్తూ ఉంది అని మనం చెప్పుకుంటూ ఉంటాం. వారిలో నుంచి వచ్చిన జాతి దేవునికి ప్రత్యేకమైన ప్రజ, పవిత్రమైనటువంటి జాతి. ఈ పవిత్రమైన జాతి ఏదైతే ఉందో అది ఇశ్రాయేలు జనాంగము. ఎందుకనంటే వాక్యం చెబుతూ ఉంది, ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 6వ వచనంలో వాక్యం ఈ విధంగా వ్రాయబడుతూ ఉంది, మీరు మీ దేవుడు యెహోవాకు ప్రత్యేక ప్రజ. మీ దేవుడు యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనాలలో
మిమ్మల్ని తనకు స్వప్రజగా, తన సొత్తుగా ఎన్నుకున్నాడు. ఎంత గొప్ప మాట! దేవునికి స్తోత్రం. మీరు ప్రత్యేకమైన ప్రజ. ఈ భూమి మీద ఉన్న సమస్త జనులలో మిమ్మల్ని ప్రత్యేకంగా దేవుడు తన సొత్తుగా ఎన్నుకున్నాడు అని ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈరోజు క్రీస్తు ప్రభుల వారిని ఎవరు విశ్వసించి ఆయన భక్తి చేస్తూ ఉన్నారో వారందరిని గురించి ప్రభు ఒక్కమాటే చెబుతున్నాడు. తండ్రి అనుగ్రహం ఎందరి మీద ఉందో, ఎవరిని దేవుడు అనుగ్రహించినారో అట్టివారు క్రీస్తు యేసు ప్రభుల వారికి విశ్వాసులుగా దేవుడు చేస్తూ ఉన్నారు అని వాక్యంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు మాటలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. వాక్యం మనతో ఏమని చెబుతూ ఉంది అని అంటే, చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రత్యేకమైన జాతి. ఇది ప్రత్యేకమైన జాతి, వీరు ప్రత్యేకమైన ప్రజ చెప్పి మనం వాక్యంలో చదువుతున్నాం. అలాగే ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్నప్పుడు, మీరు మీ దేవుడు యెహోవాకు పవిత్ర ప్రజ, భూతలమంతటి మీద ఉన్న జనాలన్నిటిలోనూ ప్రత్యేకమైన సొత్తుగా, తనకు స్వప్రజగా ఉండడానికి యెహోవా మిమ్మల్ని ఎన్నుకున్నాడు. స్వకీయ జనాంగంగా ఉండడానికి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు కోరుకున్నారు అని, వారు మొదటి పిడికెడు అని ఈ వచనములో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు ఈ మాటలను మనం చదువుతూ ఉంటే ఈ మాటల ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పారంటే, ఈ తొలి పంట ఏంటి అని మనం చదువుకుంటూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 1 కొరింథీ 15వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుకున్నప్పుడు, క్రీస్తు చనిపోయిన వారిలో నుంచి లేచాడు, కన్నుమూసిన వారిలో ఆయన ప్రథమ ఫలమయ్యాడు. యేసుప్రభు ఎవరండి? ప్రథమ ఫలము. యేసుప్రభు ఎవరండి? ప్రథమ ఫలము. ఈ ప్రథమ ఫలము ఏంటి అని చెప్పారంటే, రాబోయే కాలంలో ఉండబోయే అనేక మందికి ఆయన మొదటివాడు. యేసుప్రభు పునరుద్ధానం గురించి వాక్యం మనకి ఏమని చెబుతూ ఉంది అని అంటే, పునరుద్ధానం చెందబోయేటటువంటి పరిశుద్ధులందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రథమ ఫలము వంటివాడు, మొట్టమొదటివారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం చదువుకున్నటువంటి మాట మనకేమని తెలియజేస్తూ ఉంది అని అంటే, దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రభు మాటలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే వాక్యం ఈ విధంగా ఉంది. వీరు పెళ్లి కాని వారై, దేవునికి స్తోత్ర. ప్రభు వాక్యాన్ని మనం చదువుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యంలో మనం ఏమని చదువుతూ ఉన్నాం అని చెప్పారంటే, వీరు పెళ్లి కాని వారై స్త్రీలతో తమను తాము అపవిత్రం చేసుకోని వారు, గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళినా వీరు ఆయన వెంట వెళ్తూ ఉన్నారు. వీరు మనుషులలో నుంచి విమోచించబడి దేవునికి గొర్రెపిల్లకు తొలి పంటగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. వీరు తొలి పంట. ఇక్కడ ఒక తొలి పంటను గురించి ఈ యొక్క వచనంలో చదువుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఈ తొలి పంట ఏంటి అని అంటే, దేవునికి స్తోత్రం. ప్రభు ఈ మాటలను మనం చూసినప్పుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన సృష్టిలో మనం తొలి పంటగా ఉండాలని తన సంకల్పం ప్రకారం తన సత్యవాక్కు ద్వారా మనకు నూతన జన్మ కలిగించారు. చూడండి, మనము తొలి పంటగా ఉండాలి అని దేవుడు మనల్ని ఏం చేస్తున్నారంటే సత్యవాక్కు ద్వారా నూతన జన్మ కలిగిస్తూ ఉన్నారు. ఏ వాక్యము మనలను సరిచేసేదిగా ఉందో, ఏ వాక్యము మన జీవితానికి పునర్జన్మ ఇస్తూ ఉందో, ఏ వాక్కులో మానవ జీవితానికి విమోచనం దాచబడి ఉందో, ఆ వాక్కు ఏం చేస్తుంది అంటే నిన్ను తొలి పంటగా చేస్తూ ఉంది. నూతన జన్మ నీకు కలిగించి అది తొలి పంటగా చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. మనము నూతనముగా పుట్టాం. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 వచనాలలో వాక్యం ఏమని రాసి ఉంది అని అంటే, అయితే ఆయనను స్వీకరించిన వారికి, అంటే ఆయన పేరు మీద నమ్మకం ఉంచిన వారికి దేవుని సంతానం కావడానికి ఆయన అధికారం ఇచ్చాడు.
వీరు రక్తం వల్ల కానీ, శరీరేచ్ఛ వల్ల కానీ, మానవ సంకల్పం వల్ల కానీ కాక దేవుని వల్లే పుట్టినవారు, దేవుని వలనే పుట్టినవారు. ఎవరండి వీరు? ఆయనను స్వీకరించిన వారికి, ఎవరైతే క్రీస్తు ప్రభుల వారి భక్తి చేస్తూ ఉన్నారో, ఆయన్ని కీర్తిస్తూ ఉన్నారో, ఆయన వాక్యాన్ని ధ్యానించటానికి ఆయన సన్నిధానంలో ఉన్నారో, ఆయన వాక్యాన్ని పఠిస్తూ ఉన్నారో, ఆయన నామాన్ని ప్రార్థన చేస్తూ ఉన్నారో, అట్టివారిని గురించి ప్రభువు చెబుతూ ఉన్నారు కదా, వీరు ఆయన పేరు మీద నమ్మకం ఉంచిన వారు. దేవుని సంతానం కావడానికి ఆయన వీరికి అధికారం ఇచ్చాడు. దేవాది దేవుడు నీకు ఒక అధికారం ఇస్తూ ఉన్నాడు. అది ఏంటి అని అంటే, నీవు దేవుని సంతానం. ఎంత గొప్ప ఆధిక్యత! దేవుని సంతానం అని అనిపించుకోవడానికి ఈ భూమి మీద మనుషులు ఎంతో కష్టపడుతూ ఉన్నారు. మన దేశం భారతదేశంలో నిజంగా మనం గమనించినప్పుడు ఋషీశ్వరులు మొదలుకొని మానవుడు దేవుడికి చెందినవారుగా ఉండాలి అని అంటే మానవుడు ఎన్నో రకాలైనటువంటి తపస్సులు చేసేవాడుగా ఉన్నాడు. వైరాగ్యాన్ని పూని వాడు బ్రహ్మచర్యాన్ని అనుసరించి మానవ జాతి మనుగడకు దూరంగా, మానవ జాతి సంచారాలకు దూరంగా మానవుడు భక్తి వైరాగ్యాలు కలిగి దేవుడిని అన్వేషించాలని, దైవతత్వాన్ని అందిపుచ్చుకోవాలని, తన జీవితానికి మోక్ష ప్రాప్తిని సంపాదించుకోవాలని, తన పాప ప్రాయశ్చిత్తం పొందాలి అని, బానిస సంఖ్యల నుంచి తన ఆత్మను విమోచించుకోవాలని మనుష్యుడు ఎంతగానో తపన పడేవాడుగా భూమి మీద కనిపిస్తూ ఉన్నాడు. అయితే వాక్యం ఏమని అంటుంది అని అంటే, దేవుడు ఎవరిని అయితే అనుగ్రహిస్తూ ఉన్నాడో వారు దేవుని సంతానం అవుతూ ఉన్నారు. ఆయనను స్వీకరించిన వారు ఆయన సంతానంగా మార్చబడుతూ ఉన్నారు. ఈరోజు ఆయనను స్వీకరించాలి అని ఎవరైతే కోరుకుంటారో వారు దేవుని సంతానం అవుతూ ఉన్నారు. యేసు ప్రభువుని స్వీకరించడానికి ఈరోజు మనిషికి ఏం కావాలి అని అంటే, చూడగలిగిన నేత్రం, వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం. మనకు కన్నులున్నాయండి, కానీ ఏం చూస్తున్నామో తెలియని వారంగా ఉంటున్నాం. చెవులున్నాయి, ఏం వింటున్నామో గమనించలేని వారంగా ఉంటున్నామా? హృదయం ఉంది, దేన్ని గూర్చి ఆరాధన చేస్తూ ఉందో గమనం లేని వారంగా ఉంటున్నామా? అయితే ప్రభు మాటలు చెబుతూ ఉన్నాయి కదా, ఎవరైతే యేసు ప్రభువుని స్వీకరిస్తారో, ఆయన దైవత్వాన్ని గుర్తిస్తారో అట్టి వారందరినీ దేవుని సంతానమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వీరు రక్తం వల్ల కానీ, శరీరేచ్ఛ వల్ల కానీ పుట్టినవారు కాదు, మానవ సంకల్పాన్ని బట్టి కాక దేవుని వలననే పుట్టినవారు, దేవుని వలన పుట్టినవారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ దేవుని వలన పుట్టినవారు అని అంటే క్రొత్త జన్మ, దేవుని నుంచి నూతన ఆధ్యాత్మిక జీవం పొందడం, దేవుని నుంచి నూతన ఆధ్యాత్మిక జీవం పొందడాన్ని దేవుని వలన పుట్టినవారు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ప్రభువు ఏమంటున్నారు అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం, అందుకు యేసు జవాబిస్తూ, మీతో ఖచ్చితంగా చెప్తున్నాను, క్రొత్తగా జన్మించితేనే తప్ప ఎవరు దేవుని రాజ్యాన్ని చూడలేరు అని అతనితో నికోదేముతో ప్రభువు చెబుతూ ఉన్నారు. దేవుని వలన పుట్టినవారు అని అంటే క్రొత్తగా జన్మించినవారు, అనగా నీట ముంచుడు బాప్తిస్మము ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరించిన వ్యక్తి తన పాపం నుంచి విడిపించబడి తాను నూతన జీవితాన్ని జీవించడానికి మారు మనస్సు అనే పునాది రాళ్ల మీద తన జీవితాన్ని కట్టుకునేవాడుగా ఉన్నాడు. తన స్వభావాన్ని మార్చుకొని నూతనీకరించుకొని క్రీస్తు అనుగ్రహించేటటువంటి నూతనమైన మనస్సు కలిగి తన జీవితాన్ని పునఃప్రారంభించి ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా అతడు తన జీవితాన్ని జీవించేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభు మాటలు మనతో ఏమని చెబుతున్నాయి అని అంటే, నూతన జన్మ. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనంలో వాక్యం అంటుంది, తండ్రి చనిపోయిన వారిని బ్రతికించి లేపే ప్రకారమే కుమారుడు కూడా తనకు ఇష్టం వచ్చిన వారిని బ్రతికిస్తాడు. నూతన జన్మ. ఎఫెసీ గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 5 వాక్యాలు ఈ విధంగా వ్రాయబడుతూ ఉన్నాయి. మీరు అతిక్రమాలలో పాపాలలో చచ్చినవారై ఉన్నప్పుడు ఆయన మిమ్మలను బ్రతికించాడు. పూర్వం మీరు వాటితో నడుచుకుంటూ ఉండేవారు. లోకం పోకడను, వాయుమండల రాజ్యాధికారిని అంటే క్రీస్తు పట్ల విధేయత లేని వారిలో పనిచేస్తూ ఉన్న ఆత్మను అనుసరించి నడుచుకునేవారన్నమాట. మునుపు మనమందరము వారితో పాటు మన శరీర స్వభావ కోరికల ప్రకారం ప్రవర్తించేవారం. శరీర స్వభావానికి
మనస్సుకు ఇష్టమైన వాటిని తీర్చుకుంటూ ఇతరులలాగే స్వభావ సిద్ధంగా దేవుని కోపానికి పాత్రులంగా ఉండేవారం. కానీ దేవుడైన యేసు ప్రభు కరుణా సంపన్నుడు. ఆయన మనలను ఎంతో ప్రేమించాడు. మనం మన అతిక్రమాలలో సచ్చిన వారుగా ఉన్నప్పుడు కూడా ఆయన మహాప్రేమను బట్టి మనలను క్రీస్తుతో పాటు బ్రతికించాడు. మీకు పాప విముక్తి రక్షణ కలిగింది కృపచేతే అని వాక్యంలో మనం చదువుకుంటూ వస్తాం. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము నూతన జన్మ ఈ నూతనమైనటువంటి జీవం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎలా వస్తుంది? ఇది క్రీస్తు ప్రభుల వారి వల్ల వస్తుంది. యేసు ఈ లోకానికి జీవమై ఉన్నారు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం లోకానికి వెలుగై ఉండెను. ఆయనలో జీవం ఉండెను. యేసు అంటేనే జీవం. యేసు అంటేనే జీవం. ఆ జీవం మనలను నూతనంగా పుట్టించేదిగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు స్వభావం ఏ వ్యక్తి హృదయంలో పనిచేస్తూ ఉంటుందో అతడు నూతనమైన జీవం పొందేవాడుగా ఉంటాడు. నూతనమైన వ్యక్తిగా మార్చబడిన వాడుగా ఉంటాడు. కాబట్టి ప్రభు వాక్యంలో మనం ఏమైనా ధ్యానం చేస్తున్నామనంటే మనము నూతన సృష్టి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో వాక్యం చదువుకుంటే, ఎందుకంటే మీరు నాశనమయ్యే బీజం నుంచి కాదు కానీ ఎన్నడూ నాశనం కాని దాని ద్వారానే, అంటే సజీవమైన శాశ్వతమైన దైవవాక్కు ద్వారానే క్రొత్త జన్మ పొందారు. ఈ క్రొత్త జన్మ పొందిన వారు తొలి పంట దేవుడు దీన్ని ఏమంటున్నారు అనంటే దేవుని కొరకు బ్రతుకుచున్నటువంటి వారు. ఈ తొలి పంట ఎవరు అని చెప్పి అనంటే దేవునికి స్తోత్రం. దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతుకుతున్నటువంటి వారు. కాబట్టి ప్రభు మనలను ఏమంటున్నారు అనంటే మనము దేవునికి ఒక మంచి పనిగా మనమున్నాం. మనం ఎవరమే అంటే దేవుడు చేసే ఒక మంచి పని అయి ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ మంచి పని అనేది హృదయంతరంగాలలో జరిగేది. ఈ మంచి పని మనుషుని హృదయంలో అంతరంగంలో జరిగేటటువంటిది. కాబట్టి ప్రభు మాటలు చెప్తూ ఉన్నాయి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా శిలువ మరణం చెందాను. ఇక మీదట జీవిస్తూ ఉన్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. శరీరంలో ఉన్న నా జీవితం నన్ను ప్రేమించి నా కోసం తనను సమర్పించుకున్న దేవుని కుమారుని మీది విశ్వాసం వల్లే. కాబట్టి క్రీస్తు ప్రభు నా దోషాన్ని ఆయన మీద వేసుకుని ఆయన జీవాన్ని నాకు అనుగ్రహించి ఆయన ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి విధమైన అజ్ఞానంలో నుంచి కాచి రక్షించి కాపాడి దీవించేటటువంటి వారుగా ఆయన నాకు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనకు ప్రభు ఏమంటున్నాడు అనంటే మనము ఆయన చేతిలో మన హృదయాలు మన అంతరంగాలను దేవుడు ఏం చేస్తున్నారు అంటే నూతనీకరించేవారుగా ఉన్నారు. మన అంతరంగాలను దేవుడు నూతనపరచాలని కోరుతున్నటువంటి వారుగా ఉన్నారు. మనలను నూతనపరచడం వలన దేవుడికి ఇష్టమైనటువంటి వారంగా మార్చబడిపోతాం. విశ్వాసం ద్వారా క్రీస్తు మీ హృదయాలలో నివాసం ఉండేలా మీరు మీ అంతరంగంలో ఆయన ఆత్మ వల్ల బలప్రభావాలతో బలపడాలని ఆయనను తన మహిమైశ్వర్యం ప్రకారం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం. చూడండి, విశ్వాసం ద్వారా క్రీస్తు మీ హృదయాలలో నివాసం ఉండేలా మన హృదయాలలో క్రీస్తు ప్రభు నివాసం ఉండాలి. మీరు మీ అంతరంగంలో ఆయన ఆత్మ వల్ల బలప్రభావంతో బలపడాలని. చూడండి, మన హృదయాల్లో యేసు ప్రభు ఉండాలి. క్రీస్తును కలిగినటువంటి మనము ఆత్మలో ఉజ్జీవింపబడి ఆయన కొరకు గొప్ప కార్యాలు ఎన్నో ఆధ్యాత్మికమైనవి, నైతికమైనవి, సామాజికమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి మార్గాల్లో నడుచుకొనగలుగుతామని ఈ వాక్యము ఒక దీవెన వచనంగా మనతో మాట్లాడేదిగా ఉంది. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క సన్నిధానంలో మనము దేవుని చేతి పని అయి ఉన్నాం.
మనుషులు ఒక పని మొదలుపెట్టి నిరుత్సాహం వల్ల కానీ, వారు అనారోగ్యం వల్ల కానీ మధ్యలోనే ఆపేస్తారేమో కానీ, దేవుడు అయితే ఎవరిలోనైనా ఆయన విముక్తి కార్యం మొదలు పెడితే, రక్షణ కార్యం మొదలు పెడితే దాన్ని పూర్తి చేయడమే ఆయన ఉద్దేశ్యం. ఆయన దేన్ని పూర్తి చేస్తారు అనంటే ఒక వ్యక్తిని రక్షించేటటువంటి విధానం, రక్షణ విధానం. దేవునికి స్తోత్రం. ఈ రక్షణ విధానం యేసు ప్రభువు ఆయన మొదలు పెడితే దాన్ని పూర్తి చేస్తాడు. ఆయనకు నీవు నీ మీద అధికారం ఇస్తే సంపూర్ణముగా ఆయన నిన్ను మార్చివేసేవారై ఉన్నారు. యేసుకు సజీవ యాగముగా నిన్ను నీవు సమర్పించుకున్న తరువాత నీ మీద నీకు అధికారం లేదు. యేసు ప్రభువునకు మాత్రమే నీ మీద అధికారం ఉంది. ఆయన నిన్ను సంపూర్ణంగా తన స్వభావంలోనికి మార్చివేసేవారై ఉన్నారు. ఆయనకు సంపూర్ణంగా లోబడాలి అని ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. క్రీస్తు యేసు దినం వరకు, యేసు ప్రభు రాకడ వరకు కూడా దాన్ని కొనసాగిస్తాడు. దేన్ని కొనసాగిస్తాడు అని అంటే మనలను భక్తులుగా మార్చేటటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని దేవుడు మన జీవితాల్లో జరిగించేవారుగా ఉన్నారు. దేవుడు మన జీవితాల్లో ఏం జరిగిస్తారు అని అంటే మనలను క్రీస్తు స్వరూపంలోనికి మార్చడానికి దేవుడు మనలో గొప్ప కార్యాలు చేసేవారై ఉన్నారు. 2వ కొరింథీ గ్రంథం 1వ అధ్యాయం 14-15 వచనాలను మనం చూసినప్పుడు, మన ప్రభు అయిన యేసు వచ్చే రోజున మీరు మాకు ఎలాగో మేము మీకు అలాగే అతిశయ కారణమై ఉంటామని మీరు కొంతమట్టుకు మమ్ములను అర్థం చేసుకున్నారు. నేను ఈ నమ్మకంతో మొదట మీ దగ్గరకు రావాలనుకున్నాను, మీకు రెండోసారి మేలు కలగాలని అని ఇక్కడ పౌలు భక్తుడు చెబుతూ ఉన్నారు. ప్రభు అయిన యేసు వచ్చే రోజున మీరు మాకు ఎలాగో మేము మీకు అలాగే, అనగా రాకడకు సిద్ధపడేటటువంటి వ్యక్తులుగా భక్తులు ఉండాలి. రాకడకు సిద్ధపాటు కలిగిన వారుగా మీరు ఉండాలి అని అంటే మనము నిత్యము ఆయనను వెదికే వరంగా ఉండాలి, ఆయన్ని స్తుతించే వరముగా ఉండాలి, ఆయనను ప్రార్థించే వరంగా ఉండాలి. దేవునికి మనకు మధ్య అభ్యంతరముగా ఏ పాపము ఉండడానికి వీల్లేదు. నీకు ఆయాసకరమైంది నా యందు ఏమైనా ఉన్నదేమో చూడుము, నీతి మార్గులను నడిపించు అనే ప్రార్థన ఎప్పుడు కార్యసిద్ధిగా పనిచేసేదిగా ఉండాలి. కార్యసిద్ధిగా ఆ ప్రార్థన పనిచేసేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువాక్యం ఏముంటుంది అని అంటే మనం రాకడకు సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనముల వాక్యాన్ని చదువుకుంటే, మీకు మీరే అభిప్రాయం కలిగి ఉండరని మీ విషయం ప్రభువులో నాకు నమ్మకం ఉంది. మీకు కలవరం కలిగించేవాడు అతడు ఎవరైనా సరే శిక్ష భరించవలసి వస్తుంది. ఇక్కడ గలతీ ప్రజలను కలవరానికి గురి చేస్తూ ఉన్నవారు ఎవరు అని చెప్పారంటే విభిన్నమైనటువంటి సువార్తలు సంఘాలలో పనిచేస్తూ వచ్చినప్పుడు దాని గురించి పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు కదా, మీకు కలవరం కలిగించేవాడు ఎవరు, అట్టివాడు శిక్షను భరిస్తాడు. కారణం ఏంటంటే సత్య సువార్తకు భిన్నమైనది ప్రకటించేవాడు అతడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ చేత శిక్షించబడేవాడు. సత్య సువార్తకు భిన్నమైనది ప్రకటించబడడానికి వీల్లేదు అని పౌలు అపోస్తలుడు పరిశుద్ధాత్మ చేత దేవుని వాక్యాన్ని వ్రాస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభు మాటలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. రాకడకు సిద్ధపడే వరంగా ఉండాలి. ఆయన వచ్చు వరకు మనము ఆయన స్వరూపంలోనికి మార్చబడే వరంగా ఉండాలి. 1 దశలోనికి పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలను చదువుకున్నట్లయితే పౌలు భక్తుడు అంటూ ఉన్నారు, ప్రియ సోదరులారా, దేవుడు మిమ్ములను ఎన్నుకున్న సంగతి మాకు తెలుసు. ఎందుకంటే మా శుభవార్త మీ దగ్గరకు వచ్చినది మాటతో మాత్రమే కాదు, బలప్రభావాలతో, పవిత్రాత్మతో, పూర్తి నిశ్చయతతో. అప్పుడు మీ మధ్య మీ మేలు కోసం ఉన్న మేము ఎలాంటి వారమో మీకే తెలుసు. దేవునికి స్తోత్రం. ఈ తెసలోనిక ప్రజల యొక్క మేలు పౌలు కోరితే ఆ మేలు ఎటువంటిది అని అంటే క్రీస్తు స్వరూపములోనికి తెసలోనిక సంఘం మార్చబడినట్లుగా పౌలు భక్తుడు వారి నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నారు, వారికి దైవవాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు.
క్రీస్తు స్వరూపం మనలో పూర్తిగా ఏర్పడు వరకు ఎలా ఏర్పడుతుంది అని అంటే ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయన స్వరూపం ఖచ్చితంగా ఏర్పడుతుంది. దేవునికి స్తోత్రం. ఆయనతో సహవాసం చేయాలి. ఎవరైతే యేసుతో సహవాసం చేస్తారో వారిలో యేసు ప్రభు స్వరూపం ఏర్పడుతుంది. ఈ స్వరూపం ఏర్పడేదానికి ముందుగా ఈ దేవుడు ఏం చేస్తారు అనంటే కొంత ఆయన మార్గంలో నడిపిస్తూ ఉంటారు. ఆయనను గుర్చిన ధ్యానం, ఆయన యొక్క వాక్యం ఆజ్ఞ రూపంలో ఈ మనుషుణ్ణి ఏం చేస్తుంది అనంటే మోసలో పోసిన వెండి వలె, మోసలో పోసిన బంగారము వలె ఇతనిని ఒక పాత్రలాగా తయారు చేస్తూ ఉంది. మోసలో పోసిన వెండి, మోసలో పోసిన బంగారము ఏ విధంగా ఒక పాత్ర రూపాన్ని దాల్చుతుందో ప్రతి క్రైస్తవుడు క్రీస్తు రూపాన్ని దాల్చున్నట్లుగా అతడు దేవుని వాక్యాన్ని ఆజ్ఞగా స్వీకరించి ఈయన మాటలు విని వాటి చొప్పున నడుచువాడు బండ మీద తన ఇంటిని కట్టుకుని బుద్ధిమంతుని పోలుగుండును అని యేసు ప్రభు ఏ యొక్క ప్రబోధం మనకు చేసినారో ఆ వాక్యాన్ని మనం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు స్వరూపం మనలో పూర్తిగా ఏర్పరచబడడానికి మనము నిశ్చయంగా ఖచ్చితంగా దేవునికి స్తోత్రం ఆయనతో సహవసించేవారుగా ఉండాలి. ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడే వారముగా ఉండాలి. దేవుని ఆత్మ ఎవరిని నింపుతూ ఉందో వారిలో పాపము లేదు, వారిలో లోక స్నేహాలు లేవు, వారిలో ప్రపంచాలు లేవు, వారిలో సాతానుడికి తావిచ్చేటటువంటి పరిస్థితి లేదు. వారు తమను బలహీనపరిచేటటువంటి ఏ దురలవాటుకు వారు బానిసలు కావడానికి వీల్లేదు అని పరిశుద్ధాత్మ సెలవిచ్చేదిగా ఉంది. దేవునికి స్తోత్రం. క్రీస్తు నుండి ఒక వ్యక్తిని దూరం చేసేది అది ఏదైనా కానీ దాని నుంచి రక్షించే, కాపాడే, భద్రపరిచే పరిశుద్ధాత్మ ఈ రాత్రి మనతో ఏమంటున్నారు అనంటే క్రీస్తు స్వరూపం నీలో ఏర్పరచబడు వరకు, ఆయన స్వరూపం నీవు కలిగి ఉండే వరకు ఆయన ఆజ్ఞలను నువ్వు ప్రేమించేవాడుగా ఉండాలి. ఆయన ఆజ్ఞలను నీవు అనుసరించేవాడుగా ఉండాలి. ఎవరు క్రీస్తు ఆజ్ఞలను అనుసరిస్తారో అట్టివారు క్రీస్తు రూపంలోనికి మార్చబడతారు. వారు దేవుని చేతి పని అయి ఉన్నారు. నువ్వు మొదట ఆయన చేతిలోనికి వస్తే, నేను మొదట ఆయన చేతిలోనికి వస్తే ఆయన దీన్ని తనకిష్టము వచ్చినట్లుగా తయారు చేసేవారుగా ఉన్నారు. పౌలు తనను తాను దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు పౌలును ఒక బలమైన సాధనంగా, సువార్త పరిచారకునిగా దేవుడు తన ఆత్మతో అభిషేకించిన వారుగా ఉన్నారు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ స్వాధీనంలోనికి ఈరోజు ఎందరూ వచ్చేవారుగా ఉన్నారో అట్టి బిడ్డలందరినీ దేవుడు తన స్వరూపంలోనికి మార్చి తన చేతి పనిగా వారిని చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. కనుక మనము దేవుని చేతి పనిగా ఉండడానికి ఇష్టపడదాం. ఆయన చేతుల్లో నుంచి దూరస్తులుగా ఉండడానికి కోరుకోవద్దు, కానీ ఆయన చేతిలో మాత్రమే ఉండాలని మీరు కోరినట్లయితే నా దేవాది దేవుడు జీవం కలిగిన మార్గాలను నడిపిస్తాడు. త్రోవ తప్పిపోవడానికి ఎట్టి అవకాశం లేకుండా చేస్తారు. మనలను బలహీనపరిచే ప్రతి పరిస్థితి నుంచి కాపాడి మనలను బలపరచటానికి, స్థిరపరచటానికి, తన జీవంతో నింపటానికి, తన వాక్యం చేత అభిషేకించటానికి, తన పరిశుద్ధాత్మ చేత అభిషేకించి ఆశీర్వదించటానికి, ఫలవంతమైన సేవలు జరిగించటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరి మీద తన దక్షిణ హస్తాన్ని చాపి, క్రీస్తు దక్షిణ హస్తాన్ని చాపి దీవించేవారుగా ఉన్నారు అని ప్రకటిస్తూ ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.